मेहता का उल्टा चश्मा। पढ़ाई भी मस्ती भी दोनों एक ही ऐप में। TNPOC प्ले स्कूल ऐप अभी डाउनलोड कीजिए। अरे टप्पू अरे वाह टप्पू ఒరే టప్పు ఇప్పుడు నేను ఈ బాల్ సూప్ తాగాల టమాటా సూప్ తాగాల? కంగారు పడకండి తాతయ్య, ఈసారి బాల్ రాకుండా చూసుకుంటారుగా. ఇదిగో తీసుకోండి నాన్నగారు, ఈ రోజు న్యూస్ పేపర్. ఒరే వెదవా, ఈ న్యూస్ పేపర్ ని ఏదో ట్రోఫీ గెలిచినట్టు తీసుకొస్తున్నావే. తీసుకొచ్చింది రేటు, పైగా ఈ బిల్డప్ ఒకటి ఎవరా? నేను దయా 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 ఒరే దత్తమ్మా, ఏమ్మా కోడలా? బ్రేక్ వేయి దయా, బ్రేక్ వేయి. ఏమండి, నా తమ్ముడు సుందర్ వస్తున్నాడు. మీ తమ్ముడు సుందర్ అయితే వెళ్ళి మోడలింగ్ చేసుకోమని ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు? ఏమండి, మీరెప్పుడు ఇంతే. నా తమ్ముడు సుందర్ని ఏమి అనకండి, వాడు ట్రైన్ లో వస్తున్నాడు. వాడిని తీసుకురావడానికి మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళండి. ట్రైన్ లో వస్తే ఎయిర్పోర్ట్ కిందకి వెళ్దాం. ఆటోలు ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోనే దొరుకుతాయి, ఎందుకంటే ఈ రోజు ఆటోలు స్ట్రైక్ కదా. మామయ్య తీసుకురావడానికి స్టేషన్ కి వెళ్దాం. మీ మామయ్యని తీసుకొచ్చే ట్రైన్ స్టేషన్ కే వస్తుంది, అక్కడ ఆకుండా ఎక్కడికి పో తెలుసా? అయినా సుందర్ లాంటి జిడ్డుగాన్ని వదిలిపెట్టడానికే వెళ్ళాలి, తీసుకురావడానికి వెళ్ళకూడదు. మామయ్య గారు చూసారా, ఇక్కడ ఉండడం కంటే కొట్టుకి వెళ్ళిపోవడం బెటర్. ఒరేయ్ నేను జంప్. ఇప్పుడు నాన్న లేకపోతే ఏంటి? ఈ టప్పు మామయ్య తీసుకురావడానికి ఎవరో ఒకరు ఉంటారుగా. సరిగ్గా చెప్పావు, ఎంతైనా నువ్వు నా బంగారు కొండ. నేను రాను మామయ్య తీసుకురావడానికి, నువ్వే వెళ్ళి తీసుకురా అమ్మా. నోరు మూసుకొని కదా. అబ్బా ఏంటమ్మా. ఇప్పుడు ఈ లోకమంతా జూమ్, ఈ డాక్టర్ అలంకర్ కనిపెట్టాడు ధూమ్. ఇప్పుడే తీసుకొస్తున్నా నేను తయారు చేసిన ఆటోని ట్రయల్ కోసం. నేను యూతి చేసిన అది లోక కళ్యాణం కోసమే. ఈస్ట్ నుంచి 20 కిలోమీటర్లు, నార్త్ నుంచి 40 కిలోమీటర్లు. అబ్దుల్ గడ్ షాపే నాకు మార్, అందుకే నా ఆటోని ఇక్కడ చేస్తాను పార్. అమ్మా, అంకలమ్మా, ఈ రోజు ఆటోలు దొరికేలా లేవు. మా సుందర్ని ఈ రోజు ఊరెళ్ళిపోయి మళ్ళీ రేపు తిరిగి రమ్మని చెప్పాలి, అంతకంటే వేరే దారి లేదు. అమ్మ అటు చూడు, ఓపెన్ ఎయిర్ ఆటో. ఏటి ఉపేంద్ర గడ ఆటోనా? ఓపెన్ ఎయిర్ ఆటో అమ్మా. ఆటో నడపడానికి ఎవరు కనపడలేదేటి? ఆటో నేనే నడిపేస్తాను, నా తమ్ముడు సుందర్ని తీసుకొచ్చేస్తాను. మన సౌండ్ రావాలి కానీ అని సౌండ్ వస్తుందేంటబ్బా. నువ్వు బాగానే ఉన్నావా? నా
బంగారు కొండ ఎక్కు. అరే ఆగమ్మా. ఈ ఆట భలేగుంది. పర్వాలయ్యా, తప్పుకో. అయ్యా అయ్యో బాబాయ్, ఇక చెల్లెమ్మా కాస్త బ్రేక్ వెయ్యి. అయ్యో బాబాయ్ కాపాడరా. అయ్యో 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 కాపాడండి కాపాడండి. అమ్మ మెల్లగా. అయ్యో అయ్యో కాపాడండి. ఇదిగోండి సార్, ఫ్రెష్ సోడా నిమ్మకాయ పిండేనే. అయ్యో 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 బాబాయ్ అయ్యో. ఏమండే బాబు, ఇదిగోండి డబ్బులు ఇచ్చాలండి. నా నిమ్మ సోడా డబ్బులు పాయే, అందమైన గాజు గ్లాసు పాయే. ఇదిగో అబ్దుల్, ఇక్కడ 60 degrees రైట్ 90 degrees లెఫ్ట్ లో పైథాగరస్ థియరీ ప్రకారం a² + b² + 2ab మిక్సర్ ఆఫ్ మెటల్ లో ఆవిష్కరించిన నా ఆటో ఏమైపోయింది? అసలు మీకు ఏటి కావాలండి బాబు? నా ఆటో ఎక్కడా? ఇదిగో దయావదిన, మీరు పార్ట్ టైం ఆటో నడుపుతూ చాలా మంచి పని చేస్తున్నారు. ఈ కాలంలో ఆటో దొరకడం కష్టమైపోయింది. సోడి గారు, కొంచెం ఈ ఆటో ఆపడానికి సాయం చేయండి. ఇది అసలు ఆగటమే లేదు. ఓరి నాయనో, అవునా? నేను ఇప్పుడే ఆపుతాను. కమాన్ సోడి అంకుల్, ఇంకా ఫాస్ట్ గా, ఇంకా ఫాస్ట్ గా. సోడి గారు, ఏదో ఒకటి చెయ్యండి. ఏదో ఒకటి చేసి దీన్ని ఆపండి. నువ్వు ఇక్కడ నుంచి ఆటో ఎవరు నడుపుతున్నారు? ఆటో అమ్మయ్యా, ఇప్పుడు దారి క్లియర్ అయింది. అయ్యా అబ్బా, ఈ ఆటోని ఎలా ఆపాలి? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఐడియా. అయ్యా అయ్యా అరే, ఏం జరుగుతుంది? అయ్యో అమ్మో నాయనో, అయ్యో ఆపండి. ఆపండి ఆపండి. అయ్యో ఎవరైనా ఆటో ఆపండి, లేకపోతే నేను ప్రపంచాన్ని కుదిపేస్తా. గోలీ సోను, ముగ్గురు లోపలికి వచ్చేయండి. చాలా సరదాగా ఉంది. ప్రపంచాన్ని కుదిపేస్తా. ఏమంకు, ప్రపంచాన్ని కుదిపేయండి. అయ్యో, మీరు ఆటో సూపర్ గా నడుపుతున్నారండి. థ్యాంక్ యూ బాబు. నేను ఇంట్లో చపాతీలు చేసి చేసి ఆటో కూడా అలాగే నడిపేస్తున్నాను. అదే ఆగండి, నేను కూడా వస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? పదకోకి వన్స్ మోర్.
అరే మా అబ్బాయి కోకి నిజంగా స్టార్ కిడ్. చిన్నవాడైనా రాకెట్లా దూసుకుపోయాడు. ఆ యహు యహు ఆ యహు యహు ఆ యహు యహు ఆ యహు యహు. సోడి గారు తప్పుకోండి. ఆ! అయ్యో దయ వదినా. అమ్మా! కాపాడండి. మమ్మీ! కాపాడండి. అరే భలే ఉంది. ఇప్పుడు ఇది ఫ్లయింగ్ గోటా అయిపోయింది. ఐడియా. ఏంటి వింత? దయా వదినా, ఓరి దేవుడా, నా అప్పడాలు! దయా వదినా, నా అప్పడాలు! వీడే వదినా. అయ్యో బాబోయ్, నువ్వు సూపర్ వదినా. పనిలో పని బట్టలు కూడా పడతెట్టేస్తారు. ప్రయాణికులకు గమనిక, 2 ద్వారాలు ముందున్నాయి, 2 ద్వారాలు వెనుకున్నాయి. ఓయ్ సోను, నువ్వేమంటున్నావు? ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు ఇలాగే చెప్తారు. నేను టీవీలో చూసాను. అరే నా బంగారు కొండ, ఎంత బాగా నడుపుతున్నారా. బాగుంది. ఆ! ఆ! మై! నాకు బెలూన్స్ దొరికాయి. అర్జుడు అర్జుడు, ఆటో గాలి ఎగురుతుంది. అమ్మా! అయ్యో తచ్చారు. అయ్యో వద్దు వద్దు, క్యాన్సిల్ క్యాన్సిల్ క్యాన్సిల్. అయ్యో అమ్మో అమ్మో. అమ్మా, నేను మిమ్మల్ని పట్టుకుంటాను. సూపర్ టప్పు, భలేగా క్యాచ్ పెట్టావు. అమ్మో హుర్రే! అంజలి గారు, బబిత గారు, ఈ షాప్ మీదే అనుకోండి. అలాగే, ఇది ప్యాక్ చేయండి. ఇంతేనా? అంజలి వదినా! చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి. బబిత గారు! అరే అమ్మా! మీరు బాగా బేరవాడండి, వాళ్ళు రేట్లు ఎక్కువ చెప్పేస్తారు. ఇదేంటి దయ్యా వదిన గొంతులా వినిపిస్తుంది? బతుకున్నోళ్ళు కూడా దయ్యాల్లా మారతారా? రీటా రిపోర్ట్ చేసిందంటే అది ఫేక్ న్యూస్ కానీ కాదు. గాల్లో ఆటో ఎగరడం, దాన్ని పట్టుకొని ఒక మనిషి ఎగరడం, ఇదంతా ఫేక్ న్యూసే. హాయ్!
ఆ, ఆగండి ఆగండి, ఈ వార్త ఫేక్ కాదు, ఇది నిజమైందే. ఛానల్ మార్చుకోండి. అయినా ఈ రోజుల్లో ఇలాంటి వార్తలు బాగా కామన్ అయిపోయాయి. ఏయ్ అచ్చుడు టీవీలో అచ్చం మన మార్కెట్ లాగే ఉంది కదా. మార్కెట్ మాత్రమే కాదు సారు, ఆ ఎగురుతున్న మేడం గారు ఆ పిల్లలు కూడా మన వాళ్ళలాగే ఉన్నారే. ఏంటి ఆ ఆటోలో ఏం చేస్తున్నావు టప్పు? నానా, మేము సుందర్ మావయ్య తీసుకురావడానికి స్టేషన్ కి వెళ్తున్నాం. అరే ముందు మీరు ల్యాండ్ అవ్వండిరా, లేదంటే ల్యాండ్ లోనే లేకుండా పోతారు, అర్థమైందా? ఇదిగో చూడు, నేను గనక ఒక్కసారి కిందికి వచ్చానంటే అప్పుడు చూడు ప్రపంచాన్ని కుదిపేస్తాను. అయ్యో, అసలు మీరు ఆటోలో తిన్నంగా కూర్చోకుండా ఏం చేస్తున్నారు? ప్రపంచాన్ని కుదిపేస్తానంటారుగా, కుదిపేశారా? తప్పు, నువ్వు పైన చేస్తున్నావురా? అమ్మా, అటు చూడు సుందర్ మావయ్య. నా సుందర్ తమ్ముడు వచ్చేసాడు. ఆలస్యం ఉంది, కోట తిప్పు. ఇదిగో ఇప్పుడే ఆపడానికి చూస్తాను. దిగద్దు దయా. ఇప్పుడే ఆటోని ఆపడానికి ప్రయత్నం చేస్తాను, ఉండండి. అరే అరే అరే, ఎవరైనా కాపాడండి. దయా ఎవరో ఒకరు కాపాడండి. అయ్యో దయ్యా, ఏం చేస్తున్నావు నువ్వు? తప్పు, బటన్ మీద జీగా ఓన్ రాసుంది, నొక్కేయమంటావా? వద్దు, దాని పక్కన బటన్ నొక్కండి. అలా అంటావా? దీనిపైన ఎంఐ ఎస్ఎస్ఐ ఎల్ఈ అని రాసుంది. సర్లే, దీని పక్కన ఇంకో బటన్ ఉంది, అది నొక్కేస్తాను. దానిపైన ఏం రాసుంది? ఎజెంట్. దయా వడపావ్. సుందర్ మావయ్య. అయ్యయ్యయ్యా, అవ్వా, కాపాడండి. అయ్య బాబాయ్, మళ్ళీ వచ్చావా? ఆగ్రా పక్కడా, నీ సంగతి చెప్తా.
ఇక్కడికి రండి ఆఫీసర్, నేను చెప్తాను. ఫార్ములా 5 లో కోలం 3 నుంచి H2D H2SO4 తో కలిపి తయారు చేసిన దాన్ని ఎవరో విరగొట్టేశారు. అసలు మీరేం చెప్తున్నారు? నా ఆటోని ఎవడ్రా విరగొట్టేసింది? ఏంటి నువ్వేనా? ఏంటి మీరా? మీరేనా? మీ పక్కన ఎవరు లేరు బావగారు, కాబట్టి జరిగిన నష్టం మొత్తానికి మీరే డబ్బులు కట్టాలి. ఏమంటారు? కరెక్ట్ గా చెప్పావు తమ్ముడు. ఏమండి మీరు ఆ డబ్బులు కట్టేసి తొందరగా ఇంటికి వచ్చేయండి. ఈ రోజు నేను మీకోసం అది చేశాను. అదేంటే? అదేనండి, గుండ్రం గుండ్రంగా గట్టి గట్టిగా ఉంటుంది చూడండి. గట్టిగా అంటే రాళ్ళు చేసావే ఏంటి? అయ్యో అది కాదండి, మనం కారం కలుపుకొని తింటాం కదా. కారం కలుపుకోనా? అయ్యో రమణ కర్మ. దయా ఇప్పటికే లేట్ అయింది, ఇంటికి పదవే. నాకు ఇష్టమైన బంగాళదుంప కర్రీతో అన్నం పెట్టవే, ఆకలేస్తుంది. అయ్యేనండి, ఆ బంగాళదుంపలే వండాను. పదండి అందరం కలిసి తిందాం. అమ్మా. జాగ్రత్తగా చూడండి. ఎక్కడ? అరే నన్ను చూడండి. ఈ రోజు నా దగ్గర ఒక మంచి వార్త మరియు ఒక చెడ్డ వార్త ఉంది. మీరు ముందుగా ఏది వినాలనుకుంటున్నారో చెప్పండి. నువ్వెప్పుడు చెడ్డవార్త కదా చెప్తావు. అయితే వినండి. చెడ్డ వార్త ఏంటంటే మీ ప్రాంతంలో తిరుగుతున్నారు చంగు మంగు అనే ఇద్దరు దొంగలు. ఏంటి? అవును, మీరు విన్నది అక్షరాల నిజం. మీ ప్రాంతంలో తిరుగుతున్నారు ఇద్దరు తెలివైన దొంగలు. అయితే జాగ్రత్త, మరి జాగ్రత్తగా ఉండకపోతే మీరు ప్రమాదానికి గురవుతారు. మరి మంచి వార్త ఏంటి? ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మీ కాలనీలో అవుతుంది పవర్ కట్, కానీ మీటర్ మాత్రం ఆన్ లో ఉంటుంది. ఇది మంచి వార్త ఏంట్రా? దొంగలకైతే ఇది మంచి వార్తే కదా తాతగారు. ఇక నేను తీసుకుంటాను మీ నుంచి సెలవు. కెమెరామెన్ చూపులతో చెప్పరాతో రిపోర్టర్ నిశ్శబ్దం. చెడు వార్తలు రాత్రంతా. అదిరింది, మేము ఇంకా హాయిగా ఆడుకోవచ్చు. ఈ రోజు కరెంటు పోతుందని న్యూస్ లో అయితే చెప్పారు. అందుకే కదా ఈ రోజు భోజనాన్ని మేము త్వరగా తినేసాం. అరే ఇక్కడ ఎన్ని దోమలున్నాయి. అదిగా పోయిందిగా కరెంట్. అలాగే టప్పు కొట్టిన 6 కూడా. అరే నాన్నగారు, ఇంకా మీరు దోమల్ని కొట్టుకుంటూ ఉన్నారా? అయ్యో సుబ్బారావు ఆగు, నేను తీస్తాను. ఒరే టప్పు, చీకట్లో ఎవరైనా క్రికెట్ ఆడతారా? మరి మేము ఏం ఆడుకోవాలి నాన్న? అయ్యో మా రోజుల్లో అయితే కరెంటు పోయిన సమయంలో మేము దొంగ పోలీస్ ఆట ఆడుకునే వాళ్ళం. ఇక మేము ఆడేవాళ్ళం పోలీస్ దొంగ. వెరీ గుడ్ ఐడియా బీడీ అంకుల్. నాన్న, తాతయ్య, పోపట్ అంకుల్, హాతి అంకుల్, త్వరగా పదండి. ఈ రోజు మనం అందరం కలిసి దొంగ పోలీస్ ఆట ఆడదాం. పదండి పదండి. అవునవును, పదండి పదండి. ఇప్పుడు పోలీస్కి ఏం భయం లేదు. అంటే అంటే ఇప్పుడు నేను పోలీసుని అవుతాను కదా. లేదు లేదు, నేను పోలీసుని అవుతాను. లేదు, నేను పోలీసుని అవుతా. చెప్తున్నాను కదా, నేను పోలీసుని అవుతా. నేను పోలీసుని అవుతా. నేనవుతాను పోలీస్. నేను పోలీసుని అవుతా. నేనే పోలీస్. మీరందరూ దొంగలవండి. ఇక మేము పిల్లలందరం కలిసి పోలీసులై మిమ్మల్ని పట్టుకుంటాం. అవును, అది కూడా రెడ్ హ్యాండెడ్ గా. ఎప్పటివరకు అయితే నన్ను 11 దేశాల పోలీసులు పట్టుకోలేకపోయారు. ఎందుకు పట్టుకోలేకపోయారు? ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఏ తప్పుడు పని చేయలేదు కదా. నాన్న, మేము 10 వరకు కౌంటింగ్ చేస్తాము. ఈ లోపు మీరు వెళ్ళి దాక్కోండి.
ఇంకో విషయం అంకుల్, సొసైటీ నుంచి బయటికి వెళ్ళడం అలౌడ్ లేదు. సరే కౌంటింగ్ మొదలు పెట్టండి, కానీ పూర్తిగా 10 వరకు లెక్క పెట్టాలి. నో చీటింగ్. 1 2 3 4 అప్పుడే వద్దు. 5 6 వస్తున్నాం. అప్పుడే కాదు, 9 10 మేము వచ్చేస్తున్నాం. పదండి పోలీసులారా. నెమ్మదిగా రా. తొందరగా వచ్చి దాక్కురా బండనాయాలా. మేము ప్రజలతో ఆడుకుంటాం దాగుడు మూతలు. ఈరోజు చేయబోతున్నాం 3వ దొంగతనం. సంచి ఇంకా కొంచెం ఖాళీ ఉంది. ఈ మిషన్ పూర్తయితే సంచి నింపి తిందాం లడ్డు బూంది. అవును, అదిగో మంగు. సొసైటీ అంతా మన స్వాగతానికి ఎలా చీకట్లో మునిగిపోయిందో చూడు. అలా అయితే మనకి స్వాగతం పలకడానికి ఎవరు కనిపించడం లేదు చందు. హలో, మీరంతా ఎక్కడున్నారు? చెప్తా విధవా, ఎప్పటికైనా నీ మట్టి బుర్రలో కాస్త వెలుగుని చూడు. కానీ లైట్ లేదు కదా. మట్టి బుర్రా, జాగ్రత్తగా విను. మనం ఇక్కడికి వచ్చింది తినటానికి కాదురా, దొంగతనానికి. అంటే మనకు తినటానికి ఏమీ దొరకదా ఏంటి? వీడికి ఎలా చెప్పాలరా? వింటో చెత్త విధవా, నువ్వు నన్ను ఫాలో అవ్వచ్చాలు. ఫాలో. అర్థమైంది, ఫాలో మీ. అయ్యయ్యో, ఇన్స్పెక్టర్ గోగి, అలాగే ఇన్స్పెక్టర్ గోలి. ఇప్పుడే సోర్సెస్ లో తెలిసింది మన సొసైటీలోకి కొంతమంది దొంగలు ప్రవేశించారని. మనం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకోవాలి. చూసావా, వీళ్ళు వచ్చేసారు మనకి స్వాగతం పలకడానికి. దున్నపోతా, వీళ్ళు గనక మనకి స్వాగతం పలికితే మనం తిరిగి నడుచుకుంటూ కూడా వెళ్ళడం కష్టమైపోతుందిరా. అంటే భోజనంటే అంత భోజనం పెడతారా? పెడతారు, కానీ భోజనం కాదు, పంచులు తన్నులు పెడతారా. త్వరగా వెళ్ళి దాక్కుందాం పద. అదిగో అక్కడున్నారు, పట్టుకోండి వాళ్ళని. అరే పరిగెత్తకండి పిల్లలు, దెబ్బలు తగులుతాయి. సరే తాతయ్య. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శబ్దం అటువైపు నుంచే వస్తుంది. అటు వెళ్ళి చూద్దాం పదండి. ఇంకా ఇన్స్పెక్టర్ గోగి ఇంకా గోలు, మీరిద్దరూ పైకి వెళ్ళి చూడండి. సరే సార్. ఈ హాతి అంకుల్ ఇంకా పోపట్ అంకుల్ ఏంటి కొంచెం రివర్స్ లో దాక్కున్నారు? కొంచెం కాదు, వీళ్ళు పూర్తిగా రివర్స్ లో దాక్కున్నారు. ఇన్స్పెక్టర్ సోను, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. దొంగలు దొంగలు పట్టుకోండి పట్టుకోండి దొంగలు దొంగలు పట్టుకోండి పట్టుకోండి. దొంగలు దొంగలు పట్టుకోండి పట్టుకోండి వాళ్ళని.
మమ్మీ ఎవరు నువ్వు? నువ్వెవరు? నేను ఒక దొంగని. అర్థమైంది. అంటే నువ్వు నా మంద బుద్ధి దున్నపోతైన మంగువే కదా? నేను మంగుని. నన్ను దొంగలందరూ గుర్తుపడతారు. చంగుకి విషయం తెలిస్తే భలే సంతోషిస్తాడు, నన్ను మెచ్చుకుంటాడు. ఒరేయ్, నేనే చంగున్రా. నేను సంతోషపడను, అలాగే నిన్ను మెచ్చుకోను కూడా. ఎందుకు చంగు? ఎందుకంటే ప్రజలతో నేను ఆడతా దాగుడు మూత. ఇక 3వ దొంగతనం చేద్దాం ఈ పూట. అరే, నా సంచి ఇంకా నిండలేదురా. మన మిషన్ పూర్తవుతుందో లేదో తెలియడం లేదు దొరా. ఇక పని మొదలు పెట్టరా. అరే వా, టూత్ బ్రష్. ఇది పెట్టుకుంటా. పళ్ళు తోవి చాలా కాలం అయింది. టూత్ పేస్ట్ కూడా తీసుకుంటా. నాకు బాగా తెలుసు మీరిద్దరూ ఇక్కడే ఎక్కడ దాక్కున్నారని. ఇక చాలు, మీ ఇద్దరి చేతులు పైకెత్తుకుని మర్యాదగా బయటికి రండి. ఇక కట్టెన్ వెనుక దాక్కొని లాభం లేదు. బయటకు వచ్చేసే నువ్వు కూడా. మనం దొరికేసాం. అసలు మీకు ఏమైంది అంకుల్? సున్నం డబ్బాలో పడిపోయారా ఏంటి? నువ్వెందుకు నవ్వుతున్నావురా? పోలీసులు చిన్నగా అయ్యారా లేక మనం పెద్దగా అయ్యామా? అయ్యో, టార్చర్ పై చిన్న పోలీస్. చంగుకి కంట్లో పడితే ఇబ్బందిగా ఉంటుంది. అసలు ఇంతకీ ఎవరు మీరు? చంగు మంగు. అతను చంగు, నేను మంగు. మీ ప్రాంతంలో తిరుగుతున్నారు చంగు మంగు అనే 2 దొంగలు. అర్థమైంది, మీరిద్దరూ నిజమైన దొంగలు కదా. మీ ఇద్దరు గురించి పొద్దున న్యూస్ లో నిశ్శబ్దం అంకుల్ చెప్పారు. ఓహో, నీకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. నా గొంతు కూడా చాలా పెద్దగా ఉంటుంది అంకుల్. దొంగ దొంగ. అయ్యో, చంగు మన సంచి తీసుకెళ్లిపోయాడు వాడు. అందులో ముందు దొంగలించిన సొమ్మంతా కూడా ఉంది. ఏడవటం ఆపి వెళ్ళి వాడిని పట్టుకోరా. రండి అంకుల్ రండి. ఇప్పటిదాకా టప్పు దొంగ వెనకాల, ఇప్పటి నుండి దొంగ టప్పు వెనకాల. టూ మచ్ ఫన్. నాన్న, తాతయ్య, ఆతి అంకుల్, అందరూ బయటకు వచ్చేయండి. సొసైటీలోకి దొంగ దూరారు. ఒరే గాడిద, త్వరగా బయటికి రారా. సొసైటీలోకి దొంగలు వచ్చారంట. అయ్యో నాన్నగారు, ఏంటి మీరు తప్పు మాటలు ఎందుకు మీరు అలా పట్టించుకుంటున్నారు? అవుట్ చేయడానికి ఇదొక ట్రిక్ వాడికి. ఇన్స్పెక్టర్ సోను. మనల్ని వెర్రి వాళ్ళు చేసి ఈ పిల్లలు ఎక్కడికి పారిపోయారు? పద వెళ్ళి వాళ్ళని వెతుకుదాం. ఈసారి వెనక దారి గుండా వెళ్ళి వెతుకుదాం. రండి అంకుల్ రండి, ఇక్కడ మేము మీకోసమే ఎదురు చూస్తున్నాము.
అదిగో తాడు, దాన్ని పట్టుకొని పైకి ఎక్కుదాం పదా. ఇన్స్పెక్టర్ గోగి జంప్. ఇన్స్పెక్టర్ గోలీ జంప్. ఈ పిల్లలందరూ కలిసి భలే తమాషా చేశారే. ఇప్పుడు మన సంచి ఎలా లాక్కోవాలి, మన మిషన్ ని పూర్తి ఎలా చేయాలి, వెళ్దాం పద. మన సంచి కావాలా అంకుల్? అవునవును, అయితే వచ్చి తీసుకోండి. వస్తున్నా. ఏమి సువాసన, ముందు తింటాను. ఏం చేస్తున్నావు? పర్ఫ్యూమ్. చంగు కాపాడు. మంగు, ఈసారి పూర్తి జాగ్రత్తలతో వెళ్దాం. సరే చంగు. Come on, Topo soldiers. Next plan. చంగు నన్ను కాపాడు, కాపాడు. ఒరే దున్నపోతా, నేను నీ వెనకాల ఉన్నాను, నిన్ను ఎలా కాపాడాలి? Team charge. కొట్టి చంపేలా ఉన్నారు, పారిపోదాం పదరా. కాపాడండి. ఎవరైనా కాపాడండి. ఇక్కడికొచ్చి తప్పు చేసావురా. ఈ పిల్లలు మన ఖజానా కూడా దోచేశారా. అరే, ఈ దోమలు ఇంకా నాన్నగారిని కుడుతూనే ఉన్నాయే. అబ్బా, నాన్నగారు. ఇది చాలా చీటింగ్ సుబ్బారావు.
ఈ పిల్లలతో కలిసి ఇంకా ఎప్పుడు ఆడకూడదు. అయ్యో ఎంతసేపు దాక్కోవాలి ఇక్కడ? ఓ, ఔ, నన్ను వెతకడానికి ఇంతవరకు ఎవరూ రాలేదు. టప్పు అరే టప్పు, మీరంతా ఎవరితో దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారు? మేమంతా ఇక్కడే దాక్కున్నాం కదేటి. అసలైన దొంగల్ని పట్టుకున్నాం నానా. ఏంటి నిజమైన దొంగలతోనా? కోపతీసా దొంగలు నా ఇల్లంతా దోచేయలేదు కదా. ఇప్పుడు ఎలా మరి? వాళ్ళని ఎలా పట్టుకుందాం? మీరు భయపడాల్సిన అవసరం లేదు అంకుల్. ఈ టప్పు సేన కేవలం వాళ్ళని పట్టుకోవడం మాత్రమే కాదు, వాళ్ళు దొంగలించిన డబ్బు అలాగే వస్తువుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏ? 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 కళ్ళారా చూడండి. నన్ను కాదు, ఈ ధైర్యవంతులైన పిల్లల్ని. వీరి యొక్క ధైర్యం వల్ల 2 దొంగల్ని అరెస్ట్ చేయగలిగాం. కెమెరామ్యాన్, చూపుల్లోంచి ఎవరూ తప్పించుకోలేరు. మీకు తెలిసే ఉంటుంది ఈనాటి కార్యక్రమానికి స్పాన్సర్ ఎవరో అనేది. బబ్బన్ నాడేవాలే. మీ గౌరవం మా చేతిలో, మరియు చపాక్ చెప్పులు. నడిచే తక్కువ, పడేది ఎక్కువ. అయితే మీ అందరికి గోకుల్ ధామ్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి స్వాగతం, సుస్వాగతం. అయితే మీరు కాంటెస్ట్ లో మొదటి కంటెస్టెంట్ ని చూడబోతున్నారు, మిస్టర్ అండ్ మిస్సెస్ అయ్యర్. అయితే అయ్యర్ తయారయ్యారు ఒక ఆంగ్ల పోలీస్ లాగా, అంటే బాబీ. మరియు బబితా గారు మిస్ ఒక వాంగోలా వచ్చారు. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నారు మన గోకుల్ ధామ్ యొక్క చిన్నారి అల్లరి పిడుగులు గోలీ, గోగు, ఇంకా పింకు. గోలీ, మంచిదైంది మీరు ఇలా దూరంగా పరిగెడుతున్నారు, లేదంటే ఈ పాటికి అందరూ భయపడి చచ్చేవాళ్ళు. ఇది చీటింగ్. నేను పాము అవ్వాలనుకున్నా, ఫ్రీగా పాలు తాగడానికి ఉండేది. అసలు నువ్వేమవుదాం అనుకున్నావు? ఇప్పుడు మీ అందరికి చూపిస్తా ముంగీస్ అంటే ఏంటో అని. అయ్యో, గుడ్డు కాస్త ఆమ్లెట్ అయ్యింది. ఇప్పుడు వస్తుంది మనందరికి ఇష్టమైన పొప్పట్ బాల్. ఆహా, పోపట్ నెమలయ్యాడు. అయ్యో పోపట్లాల్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? ఇంక చాలు. చూసారుగా, నేను ఇప్పుడు అసలైన దొంగలా కనిపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు అది మనకే దక్కుతుంది. అది అంటే? అదే లోపల నుంచి అంతా ఖాళీగా ఉంటుంది కదా. ఎవరు సుందరా? అయ్యో కాదండి, దానికి 2 చెవులుంటాయి కదా. అయ్యయ్యో, మనకి కోతులు ఎందుకు దయ్యా? అదేనండి, పచ్చ పచ్చగా ఉంటుంది, నల్ల నల్లగా ఉంటుంది. పసుపు ఇంకా మిరియాలు. ఇక్కడ కిరాణా స్టోర్ పెట్టేద్దామా ప్లీజ్? అరే, అమ్మ, కాన్సంట్రేషన్ ని డైవర్ట్ చేయకండి, ప్రైస్ పైన ఫోకస్ పెట్టండి. అదే ఏంటి కాన్సంట్రేషనా? కాదు, ప్రైజ్.
చిత్తో సార్ మీ స్పెషల్ టీ. జాగ్రత్తగా వినండి. హై అలర్ట్. నగర పోలీస్ కమిషనర్ మనతో మాట్లాడుతున్నారు. ఇంటర్నేషనల్ క్రిమినల్స్ చీకా పీకా రీకా జైలు నుంచి పారిపోయారు. నో ధడా అని ఆకా కానిస్టేబుల్ ఇప్పుడు పడిపోతాడు. ఈ ముగ్గురి ఫోటోల్ని సరిగ్గా చూసుకోండి, అలాగే పోలీసులకి తెలియచేయండి. ఇక మనల్ని ఎవరు పట్టుకోలేరు. అదిగో అక్కడున్నారు. అంటూ జీపుని తిప్పు. అదిగో అక్కడ అని సౌండ్ వచ్చిన తర్వాత జీప్ ని ఆపే. అనే సౌండ్ తో నేను ఇప్పుడు అరుస్తాను. అరే వెనక్కి తిరగా. అయ్యో అయ్యో వద్దు వద్దు వద్దు. మీ ముగ్గురిని నేను అస్సలు వదలను. తప్పు ఏమైనా చేయగలడు నా ముద్దుల కొడుకు. తప్పు పట్టేసుకుంటాడు. పారిపోదాం పదండి. పట్టుకో టప్పు పట్టుకో. ఓయ్ చిన్నారి పోలీస్ పెద్ద దొంగల వెంట పడుతున్నాడు. అదండి అటువైపు వెళ్ళి దాక్కుందాం. నా నుండి తప్పించుకొని ఎలా పారిపోతారో చూస్తాను. సౌండ్ తో మీతో నేరం ఒప్పించుకుంటా. టిక్ టాక్ అంటూ నాతో స్టేషన్ కి వచ్చేయండి. యూ ఇంటర్నేషనల్ క్రిమినల్స్ చీకా పీకా రీకా. నోర్మైనవా, నా కొడుకు పేరు సుబ్బారావు, నా కోడలి పేరు దయా. ఓకే, నేను క్రిమినల్స్ నిక్ నేమ్స్ కూడా నోట్ చేసుకున్నాను. నాతో రండి. సార్ వీళ్ళు అసలైన దొంగలు కాదు. కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యావా? నాకు ఈ లైన్లో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. అయ్యో ఇప్పుడేం చేయను? పోలీసుల్ని ఎలా నమ్మించను? ఐడియా, వాళ్ళ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోల్ని చూపిస్తాను. వీళ్ళెవరు? ఇప్పుడు పోలీసుల నుంచి తప్పించుకోవడం ఎలా? మనమే పోలీసులుగా మారదాం. అదిగో మన యూనిఫామ్. అరే నాన్నగారు, దయ్యా. వా మీరు సూపర్ అండి, భలే ఐడియా ఇచ్చారు. ఏ హలో. అయ్యో ఢించక్ ఢించక్ అనుకుంటూ నన్ను కట్టేశారు.
ఎలాగైనా మిమ్మల్ని పట్టుకుంటాను. అనే సౌండ్తో వాళ్ళు ఎగిరిపోయారు. వ్రుం, వ్రుం అని బండి స్టార్ట్ చేయి. ఇదిగో సైనికులారా. కానిస్టేబుల్ రిపోర్టింగ్ సార్. మేము మీకు ఏ విధంగా సహాయపడతాము? త్వరగా వచ్చి బండి ఎక్కండి. సార్ వీళ్ళు అసలైన పోలీసులు కాదు. ఒక్కోసారి దొంగలు అసలైన వాళ్ళు కాదంటావు, ఇంకోసారి పోలీసులు కాదంటావు. ఇంతకీ నువ్వు అసలైన వాడివేనా? నేను కూడా నిజం కాదు. వాళ్ళని ఫాలో చేయి. తప్పుసేనా పోలీసులు అమ్మ నాన్న తాతయ్యని దొంగలు అనుకుని వాళ్ళని పట్టుకుని తీసుకువెళ్లారు. ఇంకా అసలైన దొంగలు పోలీసుల వేషంలో తిరుగుతున్నారు. అతి త్వరగా మనం ఏదో ఒకటి చేయాలి. భలే సరదాగా ఉంది. దయా దయా చూసుకొని వెళ్ళు దయా. అయ్యో కోడలా, వాళ్ళు దగ్గరికి వచ్చేసారు. ఒరే గాడిద, నీకు వేరే దారి ఏమి దొరకలేదురా వెదవా? నాన్నగారు అది అరే రే, ఈ పిల్లలు మన వెనకే వస్తున్నారేంటి? ఓ అయ్యో అయ్యావండి. ఈ స్కూటర్ కి ఏమవుతుందో తెలియడం లేదు. చూస్తుంటే సెక్రటరీ అన్నయ్య తన స్కూటర్ ని దాల్చుకుంటున్నట్టున్నాడు. అందుకే ఎక్కిళ్ళు వస్తున్నట్టున్నాయి. అయ్యో కోడలా, నేను అలసిపోయాను, నా వల్ల కాదు. నాన్నగారు అది చూడండి, అక్కడ కారు ఉంది. అయ్యో అయ్యో, ఏంటిది వెనక్కి వెళ్తుంది? ఏంటిది? అరే పూర్తిగా ఫిట్ చేయనివ్వండి, దానికి గేర్లు రివర్స్ లో ఉన్నాయి. ఒరే ఎదవా, వెనక నడుపుతున్నావు ఏంట్రా? ఏమంటే రివర్స్ డ్రైవింగ్. అరే వా. అయ్యో, బ్రేక్ పట్టవలేదు. ఇది బ్రేక్ పట్టవలేదు. ఒరే సుబ్బిగా, లెఫ్ట్ తీసుకో, లెఫ్ట్. అయ్యో ఏమంటే రైట్ రైట్ రైట్. అరే లెఫ్ట్ తీసుకో, లెఫ్ట్. రైట్ రైట్ రైట్. అరే రూమ్ రూమ్ అనుకుంటూ వీళ్ళు మన వైపుకే వస్తున్నారు. అరే ఖాట్ అంటూ రివర్స్ చేయి బండిని త్వరగా. అయ్యో త్వరగా 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 వెనక్కి బండిని. ఈ పోలీసులు ఎందుకు వెనక్కి వెళ్తున్నారు? ఇంకా స్పీడ్ గా వెళ్ళండి. అయ్యో వీళ్ళు బండి నడుపుతున్నారా లేక విమానం నడుపుతున్నారా? అయ్యయ్యో, వీళ్ళు మనకంటే పెద్ద క్రిమినల్స్ లా ఉన్నారే. వీళ్ళంతా వెనక్కి ఎందుకు వస్తున్నారు? అందరూ తప్పుకోండి. వీళ్ళంతా ఎందుకు రివర్స్ కార్ నడుపుతున్నారు? అటు
వెళ్ళి చూద్దాం పదా. అయ్యో బండి గుద్దేశారు. చాలా రోజులకి బేర్ వచ్చింది. వాళ్ళని ఫాలో చేయండి. మీరు తప్పించుకోలేరు. ఒరే సుబ్బిగా కొంచెం జాగ్రత్తగా పోనీరా, జాగ్రత్తగా పోనీ. ఏమండి ఇంకా స్పీడ్ గా వెళ్ళండి, సరదాగా ఉంది. ఓయ్ టప్పు. అదేంటి నీ కళ్ళు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి? ఫాలో చేయండి. ఒరే దత్తమ్మ బండి తెప్పరా. అరే టప్పు, ఏదోటి చెయ్యరా నాన్న, ఏదో ఒకటి చెయ్యి. గోలీ పైప్ అందుకో. గోలీ దాన్ని రైట్ కి తిప్పు. టప్పు, త్వరగా ఏదోటి చెయ్యి. నేను ఆపలేకపోతున్నా టప్పు. సార్ సార్ ఇదిగో చూడండి సార్, నేను వీళ్ళని పట్టుకున్నాను. చీకా పీకా రీకాలను. అరే ఆగండి, వాళ్ళు కాదు, వీళ్ళు అసలైన దొంగలు. చీకా పీకా రీకా. చూడండి వాళ్ళ ఫోటోలు. సార్ వీళ్ళ తల కిందకి కాళ్ళు పైకి ఉన్నాయి సార్. ఏంటి? అయ్యో సార్, మీరు ఎవరినైతే వెతుకుతున్నారో వాళ్ళు మీతోనే పోలీస్ యూనిఫామ్ వేసుకొని గంటన్నర పాటు మీతోనే మీ బండిలోనే తిరుగుతూ ఉన్నారు. యు ఆర్ అండర్ అరెస్ట్. ఖాచ్ కూచ్ అంటూ మీ చేతికి సంఖ్యలు వేస్తాను. డిష్యూమ్ డిష్యూమ్ అంటూ మిమ్మల్ని సెల్లో వేసి కొమ్మలేదంటే గనక నా పేరు చీతానే కాదు. థ్యాంక్ యూ పిల్లలు. మీ నీళ్ళ వల్ల వీళ్ళు మాకు దొరికిపోయారు. థ్యాంక్ యూ అండ్ సారీ అందరికీ. ఒరే సుబ్బిగా, నువ్వే కదరా ఇలాంటి ఐడియా ఇచ్చావు.